13వ వార్డు బెన్ సిటీలో రాత్రి కురిసిన భారీ వర్షాలకు మొత్తము రోడ్లన్నీ జలమయమైనవి. దీంట్లో భాగంగా ఎమ్మెల్యే గారు దృష్టికి తీసుకోవడం జరిగింది. ఎమ్మెల్యే గారు కమిషనర్కి ఆదేశాలు ఇచ్చిండు. కమిషనర్ కూడా మొత్తం చూసిపోయిండు. ఇక్కడ నీళ్లు నిలిచినాయని మన వర్కింగ్ ప్రెసిడెంట్ వడ్డెసీను ఇచ్చిండు. అన్ని వార్డులు తిరుగుతూ ఎక్కడెక్కడ వాటర్ ఫ్లో అయిందని మొత్తం చూసి ఇవన్నీ విషయాలు ఎమ్మెల్యే గారు దృష్టికి తీసుకోవాలి. ఈరోజు నిన్న కురిసిన వర్షాలకు గ్రీన్ సిటీలో మొత్తం నీటిలో మునగడం జరిగింది. కావున ఎమ్మెల్యే గారి ఆదేశాల మేరకు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ప్రతి వార్డులో కూడా ప్రతి సమస్యల మీద అందరూ అన్ని వార్డుల్లో కూడా సహకరించాలనే దానిపైన మేము గ్రీన్ సిటీని మన హనుమాన్ దేవాలయ చైర్మన్ కమిటీ భీమలింగం అన్న పిలుపు మేరకు గ్రీన్ సిటీకి రావడం జరిగింది. అలాగే మన లేఖత్ భాయ్, మన డైరెక్టర్ నరసింహ గారు అందరం విజిట్ చేయడం మంది. ఇంతకుముందే మేము రాకముందే కమిషనర్ గారు వచ్చి వెళ్ళారంట. ఆయనకు కూడా మేము ఫోన్లో సంప్రదించాము. సార్ ఇక్కడ కొన్ని సమస్యలు అంటే సరే చేపిస్తాను తిరుగుతా అని చెప్పారు. సార్ మీకు కూడా సిబ్బంది తక్కువ ఉంటే ఏమైనా ఇది ఉంటే మేము కూడా 36 వార్డుల లోపల ఉన్న కాంగ్రెస్ కార్యకర్తలము మొత్తం మహిళలు, ఎన్ఏసీ, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ నాయకులు అందరూ కలిసి కాంగ్రెస్ కార్యకర్తలు మీకు ఒక 3-4 రోజులు ఈ వర్షాకాలం దీన్ని దృష్టి పెట్టుకొని మేము మీకు మున్సిపల్ సిబ్బందిలాగా మేము ప్రజల క్షేమం కొరకు మేము పనిచేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాము. మీ స్టాఫ్ లేకపోతే మాకు ఏమైనా పని చెప్పండి, మేము కూడా పని చేస్తామని చెప్పి మేము ఈ సభాముఖంగా తెలియజేస్తూ ఎమ్మెల్యే గారికి ఈ సూచన ఇచ్చినందుకు వారు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. జై హింద్, జై కాంగ్రెస్.